మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉన్నది. ఇప్పుడు మనతోటి అంటే సతీష్ వాళ్ళ భార్య కూడా ఉన్నది. ఆ సతీష్ వాళ్ళ భార్యను కూడా ఒకసారి అడుగుదాం. అమ్మ, నా పేరు సరిత, బుడమార్లపల్లి. సుమన్ న్యూస్ వాళ్ళు మా ఇంటి ముందరికి వచ్చినందుకు ధన్యవాదాలు. గత 8 సంవత్సరాల నుంచి కిడ్నీ డయాలసిస్తో బాధపడుతున్నాడు మా ఆయన. మాకు పెళ్ళి అయి 13 సంవత్సరాలు. 5 సంవత్సరాలు మంచిగా ఉన్నాడు. ఆ తర్వాత 8 సంవత్సరాల నుంచి కిడ్నీ డయాలసిస్తో 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. 2 కుమారులు ఉన్నారు, చిన్నపిల్లలు. ఆయనకు అన్ని పనులు నేనే చేస్తున్నాను. వారానికి 3 సార్లు, ఒకరోజు తప్పించి ఒకరోజు డయాలసిస్కి పోవాలి. నేను ఇంట్లో పనికి వెళ్తేనే గడుస్తుంది మా ఇల్లు. నేను పోయే రోజు 300 కూలికి 250 రూపాయలు. నేను మళ్ళీ ఒకరోజు తప్పించి ఒకరోజు ఆయన ఎమ్మటి నేను వెళ్ళాలి. మళ్ళీ నేను ఇంటికాడున్న రోజు పనికి పోయేది ఉండదు. నేను పనికి పోయిన రోజు నా పిల్లలు డాడీ దగ్గర ఉండి చూసుకుంటారు. మా ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉన్నది. చూస్తున్నారు కదా, అంటే వారానికి 3 సార్లు డయాలసిస్ కోసం బుడుమర్లపల్లి నుండి నల్లగొండకు 400 రూపాయల అంటే ఆటో కిరాయి తీసుకొని తన భర్తతో పాటు ఇద్దరు కలిసి నల్లగొండకు పోయి రావాలి. అంటే వారంలో 3 సార్లు పోతే మిగతా 2 రోజులు 3 రోజులు తను కూలికి వెళ్ళాలి. ఆ కూలి నుండి వచ్చిన డబ్బులే ఆ కుటుంబాన్ని, ఆ నలుగురిని సాదుతూ ఉంది. అంటే కూరగాయలకు కానీ, బట్టకు కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బట్టలకు, వీటన్నిటికీ కూడా తను ఒక్కతే కష్టం చేస్తూ ఇల్లుని మొత్తం నడిపిస్తూ ఉంది. చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. వాళ్ళ పెద్ద కొడుకు బాబు, నీ పేరేం పేరమ్మా? ప్రణీత్. ఏం చదువుతుంది? 7th క్లాస్. ఇప్పుడు మమ్మీ కూలి పోయినప్పుడు డాడీకి ఏం పని చేస్తుంది? డాడీ ఏమైనా చేస్తా. చూస్తున్నారు కదా, ఎంత బాధ అనిపిస్తూ ఉంది. నాన్నకు ఆ తల్లి కూలికి వెళ్ళినప్పుడు, లేదంటే ఒకవేళ స్కూల్కి వెళ్తే రాగానే నాన్నకు బట్టలు మార్చడం, తర్వాత టాయిలెట్, బాత్రూమ్ అయినా తను దగ్గరుండి ఆ కుటుంబం అంతా ఒక్కనికంటే ఇంటి గుమ్మం ఒక్కసారి, ఆ ఇంటి పెద్ద మనిషి ఒక్కసారి కుప్పగూలిపోతే ఆ ఇల్లు ఎంత ఘోరంగా ఉంటుంది అనేది మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈ వార్త చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబానికి బాసటగా, కొంత భరోసాగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్న ఆ ఎమ్మెల్యే గారు కూడా, మన సార్ వారు కోమటిరెడ్డి వెంకరెడ్డి వారు, తర్వాత ఆర్థికంగా ఆ కుటుంబానికి ఎంతో కొంత హెల్ప్ చేయాలని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా మేము కూడా వేడుకుంటా ఉన్నాం. వాళ్ళైతే అసలు వాళ్ళ ఆర్తనాదాలు ఘోరంగా ఉన్నాయి. వాళ్ళు చాలా పేద కుటుంబం. చూస్తున్నాం, ఆ ఇంట్లో చూస్తే ఏమీ లేదు, చిన్న గది. ఈ రూమ్ చూస్తే ఇక్కడ ఏమి అంటే వాళ్ళ పరిస్థితులు అయితే ఇంత ఘోరంగా ఉంటుందని అసలు ఊహించలేము. చిన్న స్టవ్, చిన్న ఇల్లు, చిన్న గది. ఇక్కడే ఈ 4 గోడల మధ్య వీళ్ళ కుటుంబం గడుస్తూ ఉన్నది. సతీష్కు నిజంగా కూడా ఈ బాధ రావడం అనేది తీరని లోటు అని చెప్పొచ్చు. ఎందుకంటే బుడమర్లపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు, సతీష్ ఆయన చదువుకున్నప్పుడు, ఆయన పెళ్ళి కాకముందు చాలా బాగా ఉండేది. పెళ్ళి అయినా మరో కొద్ది రోజుల్లోనే ఆయనకు ఈ విధంగా కావడం. మా ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉన్నది.